క్యారెక్టర్. దేవుడన్నా క్షమిస్తాడు కానీ క్యారెక్టర్ పోతే మనుషులు క్షమించరు. ఒకసారి ఒక వ్యక్తి చెడ్డవాడుగా ముద్ర పొందిన తరువాత ఇక మనుషులు బతికున్నంత వరకు వాడిని వదిలిపెట్టరు. దేవుడి పాదాలు పట్టుకున్నాయా, నేను పాపాత్ముడు, నన్ను క్షమించాయా అంటే దేవుడన్నా పోన్లేరా బాబు పో అంటాడేమో, దావీదుని వదిలేసినట్టు వదిలేస్తాడేమో, కానీ మనుషులు మాత్రం వదలరండి, వదలరు. దావీదు బెత్షెబా దేవుడు వదిలేశాడు, దావీదు కుమారుణ్ణి అనిపించుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కానీ మనం వదిలేవా? ఇప్పుడు కూడా అవకాశం దొరికినప్పుడల్లా దావీదుని మళ్ళీ మేడెక్కిస్తాం, కిందకి చూపిస్తాం. ఎన్నిసార్లు మనుష్య నైజం అది. ఒకసారి క్యారెక్టర్ విషయంలో మనం చెడ్డ ముద్ర పొందితే మళ్ళా తిరిగి దాన్ని సరి చేసుకొని ప్రజల ముందు మళ్ళీ ఆమోదం పొందడానికి ఒక జీవితకాలం సరిపోదేమో అనిపిస్తుంది. అందుకే క్యారెక్టర్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి బాబు అని చెప్తారు పెద్దలు, సాక్ష్యాన్ని. ఇక నిందలు అంటావా, చెయ్యకపోయినా కొంతమంది అన్యాయంగా నిందలు మోపుతారు. ఎందుకంటే అవతలి వాడిని డ్యామేజ్ చేయాలి, అందరిలో గుర్తింపబడుతున్నారు, ఘనత పొందుతున్నారని కొంతమంది అసూయ పరులు ఏం చేస్తారంటే వాడు ఓర్వలేడు, వాడి కడుపు మంట, వాడి కళ్ళ ముందు ఎవడైనా వెనక వచ్చినోడు ముందు వెళ్తుంటే తట్టుకోలేడు. శరీర కార్యాల్లో ఈ కుళ్ళుబోతు బుద్ధి కూడా ఒకటి, ప్రతి ఒక్కడికి ఉంటుంది. కానీ కొంతమంది చంపుతారు ఆలోచనని. అదే దేవుడు దీవించాడు, దేవుడు వాడుకుంటున్నాడు, 10 మందికి ప్రయోజనం కలుగుతుంది, ఆ బిడ్డను దేవుడు ముందుకు తీసుకెళ్తున్నాడు అని వాళ్ళు అనుకుంటారు. కొంతమంది ఏమో ఆ శరీర కార్యాల్లో ఒకటైన ఈ కుళ్ళుబోతు బుద్ధి, అసూయ, ఈర్ష్య ఉంటాయే, వీటిని చంపలేరు. ఖచ్చితంగా వాడిని డ్యామేజ్ చేయడానికి ఏదో ఒక నిందని వాడి మీద కల్పించడానికి, ఆమె మీద కల్పించడానికి కుట్ర పన్నుతారు. అలా అన్యాయంగా ఒకళ్ళ మీద కామించి నిందలు మోపితే ఆ నిందలన్నీ పూదండలు అవుతాయి, నష్టమేం కాదు. ఎందుకంటే న్యాయాధిపతి దేవుడు ఉన్నాడు కదా. ఒకడిని అన్యాయంగా నిందపాలు చేస్తే వాడి పక్షంగా ఖచ్చితంగా దేవుడు లైన్లోకి వస్తాడు. స్టార్టింగ్లో పొందిన నిందను బట్టి సదరు వ్యక్తి కొంచెం బాధను అనుభవించినా తర్వాత దేవుడి జోక్యంతో ఆ నింద పూదండగా మారుతుంది, తిరుగులేదు అందులో.